లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉన్న కస్టమర్స్ ప్రింటర్ మెషిన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. అంటే ప్రింటర్ మెషిన్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా కస్టమరే కటింగ్ చేసేసుకోవాలి. లేదు ఆల్రెడీ బుటిక్ ఉన్న వాళ్ళు లేజర్ కటింగ్ మెషిన్ పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి లేజర్ కటింగ్ మెషిన్ తీసుకున్న ప్రింటర్ మెషిన్ పర్చేస్ చేసుకున్న రెండిటికి కంప్లీట్ ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మెషిన్ పర్చేస్ చేసుకునే మూమెంట్లోనే వాళ్ళ లైసెన్స్ నేమ్, అంటే లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వాళ్ళ బుటిక్ నేమ్ లేదా వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్తో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లాగిన్ అయ్యాక సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇలా కనిపిస్తుంది మన కంప్లీట్ సాఫ్ట్వేర్. దీంట్లో బ్లౌజెస్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ కంప్లీట్ సెటప్ అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. రైట్ సైడ్లో దీని మోడల్స్ ఉంటాయి అన్నమాట. మోడల్ క్లిక్ చేసేసుకుంటే అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా ఇక్కడ చూసేసుకోవచ్చు. దీంట్లోనే మళ్ళీ ఏంటంటే మోడల్ సెలెక్షన్, ఇక్కడ మోడల్స్ అన్ని కస్టమర్స్ మోడల్స్ ఇవన్నీ చూసేసుకోవచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మోడల్ ఇక్కడ సెలెక్షన్ చేసేసుకొని నెక్స్ట్ దీని నెక్ డిజైన్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఇవి బ్యాక్ నెక్లో ఉన్న డిజైన్స్ అనమాట. ఈ డిజైన్స్ కాకుండా సెక్షన్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. అందుకే ఫ్రంట్ నెక్ అనేది మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి స్లీవ్స్లో ఉన్న మోడల్స్. మనం ఇచ్చిన మెజర్మెంట్కి డిపెండ్ అయ్యి ప్యాటర్న్ అనేది సెలెక్షన్ చేసేసుకోవాల్సి వస్తుంది. మెజర్మెంట్స్ అవన్నీ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మార్కెట్లో తీసుకునే మెజర్మెంట్స్ ఏవి సేమ్, అవి కాకుండా డిఫాల్ట్గా కూడా సైజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎం సైజ్, ఎక్సెల్, XXL సైజెస్ ఉంటాయో అవన్నీ సైజెస్ ఇక్కడ కనిపిస్తాయి. కస్టమర్కి ఏ సైజ్ కావాలి అన్నా క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లోనే లేజర్ కటింగ్లో చేసుకుంటే ఆన్ ఫోల్డ్ అనమాట, డబుల్ కట్, సింగిల్గా ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. లేజర్ కటింగ్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి అన్ని ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ పార్ట్, ఇది బాటమ్ షేప్ బెల్ట్ అనమాట. ఇవి నెక్స్ట్కి జాయిన్ చేసుకునే ఫ్యూజింగ్ పేపర్స్. ఇవన్నీ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసేసుకొని సెట్ చేసేసుకుంటే మెషిన్లో కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి మనం డెనిమ్ ఫ్యాబ్రిక్ వరకు మెషిన్లో కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ మెజర్మెంట్, సేమ్ ప్యాటర్న్ ఉండాల్సి వస్తుంది. ఇందాక ఏదైతే ప్రింటర్ మెషిన్ చెప్పానో ఆ ప్రింటర్ మెషిన్ అనేది ఇలా ఉంటుంది. ఈ పేపర్ సైజ్ అనేది A3 సైజులో ఉన్న పేపర్స్. దీంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఆ ప్యాటర్న్స్ అనేటివి మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. స్టిచ్చింగ్లో ఏంటంటే ఎక్స్ట్రా తీసేసుకుంటారు సపరేట్గా. అవన్నీ లైన్స్ కూడా ఇక్కడ కనిపించేస్తాయి. కటింగ్ లైన్ ఒకటి, స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది. ప్యాటర్న్స్ అన్ని దీంట్లో చూసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ పార్ట్, దీంట్లో బాటంలో ఉన్న షేప్ బెల్ట్ అనమాట. ఇవన్నీ ప్రింటర్లో వచ్చిన ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ని తీసేసుకొని మాన్యువల్గా కస్టమర్ కటింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. కటింగ్ చేసుకున్న పేపర్ ప్యాటర్న్స్ని తీసేసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మెషిన్కి ఏంటంటే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. వారంటీలో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి మన టెక్నీషియన్ విజిట్ చేసి కంప్లీట్గా చూసేసుకుంటారు. ఈ 1 ఇయర్ తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి ఏంటంటే AMC ఆప్షన్ ఉంటుంది. అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. అది వాళ్ళు పే చేశారంటే సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ కంపెనీ చూసుకుంటుంది. అది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది అది పే చేసేస్తే ఏవైతే డిజైన్స్ ఉంటాయో అంటే 1 ఇయర్ తర్వాత న్యూ డిజైన్స్ కావాలి అన్నా దాంట్లో అప్డేట్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఛార్జెస్ ఏమీ ఉండవు. ఆ AMC కిందికి వచ్చేస్తాయి. తీసుకున్న కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత మన టెక్నీషియన్ వాళ్ళ దగ్గర విజిట్ చేసి కంప్లీట్గా ట్రైనింగ్ అనేది కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఆఫీస్కి విజిట్ చేసిన తర్వాత డెమో అయితే మనం చూపిస్తాము. దీని తర్వాత ఏంటంటే విజిట్ చేసే అంత టైం కూడా లేదు అన్న కస్టమర్స్కి ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము. మరియు ప్రాజెక్టర్లతో అనుకూలంగా పనిచేస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానం లేకున్నా కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా ఇది యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించబడింది. అప్లికేషన్ ప్రయోజనాలు: ప్రతిసారీ పర్ఫెక్ట్ ఫిట్, సమయం అండ్ శ్రమ ఆదా, బట్ట వృధా తగ్గింపు, పని వేగం పెరుగుతుంది. బుటిక్ అండ్ టైలరింగ్ షాప్స్కు అనుకూలం. ఆధునిక టైలర్ల కోసం స్మార్ట్ టెక్నాలజీ. మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండి.